హాయ్, వెల్కమ్ టు లవ్ టాకీస్. ప్రణయం ఎపిసోడ్ నెంబర్ 26. రాత్రవుతుండగా మేనకను తీసుకొని నెక్లెస్ రోడ్డుకి వచ్చిన అక్షిత్ ఆమెతో కలిసి రోడ్ సైడ్ నడవడం మొదలుపెట్టాడు. ఎవరైనా తమను గుర్తుపడతారేమోనని ఇబ్బందిగా ఫీల్ అవుతూ టెన్షన్గా అటూ ఇటూ చూస్తూ నడుస్తుంది మేనక. ఇంతలో సడన్గా ఆమె చేతిని పట్టుకున్నాడు అక్షిత్. దాంతో ఇంకొంచెం కలవరపడిన మేనక తన చేతిని వెనక్కి లాక్కోబోయింది. కానీ అక్షిత్ ఆమె చేతిని గట్టిగా పట్టుకొని, టెన్షన్ పడకు, ఈ టైంలో అందరూ ఎవరి పనుల్లో వాళ్ళుంటారు. మనల్ని గమనించే తీరిక ఎవరికీ ఉండదు. నువ్వు ఫ్రీగా ఉండు అని అంటూనే ఆమెను ముందుకు నడిపిస్తున్నాడు. దాంతో మేనక చుట్టూ చూసింది. నిజంగానే అక్కడ అంతమంది జనాలున్నా ఒకరికి ఒకరు సంబంధం లేనట్లు హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారు. చాలామంది జంటలు జంటలుగా చేతిలో చెయ్యి వేసుకొని తిరుగుతున్నారు. అది చూసిన మేనక కూడా మెల్లమెల్లగా తన ఆందోళన తగ్గించుకుంటూ నార్మల్ అవ్వడానికి ట్రై చేస్తుంది. చల్లని గాలి వాళ్ళ శరీరాలను తాకుతున్న ఆ సమయంలో హఠాత్తుగా ఆమె మనసుకు ఎందుకో కొత్తగా అనిపించింది. అలా అక్షిత్ చేతిని పట్టుకొని నడుస్తూ ఉండడం సడన్గా ఒక అందమైన అనుభూతిగా ఫీల్ అయింది. గత జన్మలో తాను ఆ క్షణం కోసం ఎంతగానో ఎదురుచూసింది. కానీ తన ఈగో వల్లనో లేక అక్షిత్ నిర్లక్ష్యం వల్లనో ఇలాంటి చిన్న చిన్న కోరికలు కూడా తీరకుండానే గడిచిపోయింది. కానీ ఇప్పుడు ఊహించని విధంగా తన కోరిక నిజమవడంతో ఆమెకు హ్యాపీగా అనిపించింది. ఇంతలో అక్షిత్ మెల్లగా ఆమె భుజం చుట్టూ చెయ్యి వేస్తూ, ఏం ఆలోచిస్తున్నావు? చుట్టూ చూడు, నీ ఏజ్లో ఉన్నవాళ్ళంతా ఎలా ఎంజాయ్ చేస్తున్నారో అని అన్నాడు. ఆమెకు కూడా అది నిజమే అనిపించింది. అక్కడున్న చాలా జంటల్లో కొంతమంది రోడ్డు పక్కనే ఉన్న రైలింగ్కి ఆనుకొని కాటన్ క్యాండీ తింటున్నారు. మరికొందరు కుర్చీలపై కూర్చొని చేతిలో చెయ్యి వేసుకొని ప్రపంచాన్ని మర్చిపోయి మాట్లాడుకుంటున్నారు. మరికొందరు షాపింగ్లో బిజీగా ఉన్నారు. అప్పుడు అక్షిత్ మెల్లగా ఆమె చెవి దగ్గరకు వంగి, నువ్వు కూడా ఇలాంటివేమైనా చేయాలనుకుంటే ఇప్పుడే చేసేయి. ఆ తర్వాత నువ్వు ఇంకా పాపులర్ అయితే అప్పుడు ఇలాంటి చిన్న చిన్న సరదాలు చేయడం కుదరదు అని అన్నాడు. అతను చెప్పింది విన్న తర్వాత మేనక చిన్నగా నవ్వి, ఓ, మీకు చాలా విషయాలు తెలిసినట్లుంది. మీరు ఇంతకుముందు ఎప్పుడైనా ఇక్కడికి వచ్చారా? వస్తే ఎవరితో వచ్చారు అని క్యూరియస్గా అడిగింది. ఆ మాటకు అక్షిత్ ఒక క్షణం ఆలోచిస్తున్నట్లుగా నటిస్తూ, "మ్మ్, నేను ఈ ప్రశ్నకు సమాధానం చెప్పాలంటే నువ్వు నాకు ఒక ముద్దివ్వాలి అని అన్నాడు. సడన్గా అతను అలా అడగడంతో మేనక కొంచెం ఆశ్చర్యపోయి అంతలోనే తేరుకొని అతని ముఖంపై చిటికి వేస్తూ, హలో అంకుల్, మీరు చాలా కలలు కంటున్నారు అని అంది. ఇప్పటి వరకు కలలే, కానీ ఇప్పుడు నువ్వు తలుచుకుంటే వాటిని నిజం చేసేయచ్చు నవ్వుతూ అన్నాడు అక్షిత్. ఆ మాటకు తెలియకుండానే మేనక ముఖంలో సిగ్గు రావడంతో అది కనిపించకుండా ముఖం పక్కకు తిప్పుకుంది. అప్పుడు అక్షిత్, నేను కాలేజీలో చదువుకునేటప్పుడు అప్పుడప్పుడు ఇక్కడికి వచ్చేవాణ్ణి ఫ్రెండ్స్తో కలిసి. అప్పుడు నేను ఒక సాధారణ వ్యక్తినే అని చెప్పాడు. అతను చెప్పే మాటలు వింటూ ముందుకు నడుస్తూ ఉంది మేనక. నేను ఆన్సర్ చెప్పేశాను, కానీ నువ్వు ఇంకా నేను అడిగిన ముద్దు ఇవ్వనేలేదు. సరే, ఒక పని చేద్దాం. నువ్వు నాకు ఒక ముద్దిస్తే నేను నీకు ఒక గిఫ్ట్ ఇస్తాను. ఇదెలా ఉంటుంది అని అడిగాడు అక్షిత్. అంటే నువ్వు నన్ను ఇక్కడికి తీసుకొచ్చింది ఇది అడగడానికేనా? ఒకవేళ నువ్వు ఇందుకే తీసుకొచ్చుంటే నేను ఇప్పుడే వెళ్ళిపోతాను అని అంటూ వెనక్కి తిరిగింది మేనక. అక్షిత్ వెంటనే ఆమెను ఆపుతూ, సరే సరే, ముందు నువ్వు ఇలారా, మనం అక్కడ కూర్చొని మాట్లాడుకుందాం అంటూ దూరంగా కనిపించిన ఒక బెంచ్ దగ్గరకు తీసుకువెళ్ళి ఆమెను దానిపై కూర్చోబెట్టి తాను కూడా ఆమె పక్కనే కూర్చున్నాడు అక్షిత్. ఆ తర్వాత తన పాకెట్లో నుంచి ఒక బ్రేస్లెట్ తీసి మేనక చేతిని పట్టుకొని, ఈరోజు సోషల్ మీడియాలో గ్లోరీ వాళ్ళు పోస్ట్ చేసిన నీ ఫోటో చూశాను. ఆ ఫోటోలో అంతా బాగుంది, కానీ చంద్రుడిపై మచ్చలా నీ చేతిపై ఈ మచ్చ కనిపించింది. నేనిచ్చే ఈ బ్రాస్లెట్ నీ మచ్చను కప్పలేకపోవచ్చు, కానీ నీ గత జీవితాన్ని వదిలేసి కొత్తగా ముందుకు అడుగు వేయమని ఇది నీకు గుర్తు చేస్తూ ఉంటుంది అని అంటూ ఆమె చేతిపై బ్రాస్లెట్ పెట్టాడు. నిజానికి ఆమె చేతిపై ఉన్న మచ్చ అదితి సౌరభ్తో ప్రేమలో ఉన్నప్పుడు అతనిపై పిచ్చి ప్రేమతో చేసుకున్న గాయం. అందుకే అది అలాగే మిగిలిపోయింది. అక్షిత్ ఇచ్చిన బ్రేస్లెట్ చూడగానే
అది డైమండ్ బ్రాస్లెట్ అని గుర్తుపట్టింది మేనక. దాని మోడల్ కూడా డిఫరెంట్గా స్టార్స్తో ఒకదానికొకటి లింక్ చేయబడి ఒక్కొక్క స్టార్కి ఒక చిన్న చంద్రుడు వేలాడుతున్నట్లుగా డిజైన్ చేసి ఉంది. మొత్తం మీద అది తన కోసమే ప్రత్యేకంగా తయారు చేయించినట్లు ఆమె చేతిపై వింత అందంతో మెరిసిపోతూ కనిపించింది. అక్షిత్ ఆ బ్రేస్లెట్ను ఆమె చేతికి పెట్టి ఆ తర్వాత ఆమె కళ్ళలోకి చూస్తూనే ఆమె చేతిపై ఉన్న గాయాన్ని ఆప్యాయంగా తడిమి నెమ్మదిగా ముందుకు వంగి ఆ గాయాన్ని ముద్దాడాడు. అతను చేస్తున్న పనిని మేనక షాక్ అవుతూ చూసింది. ఆమె గత జన్మలో కానీ ఈ జన్మలో కానీ ఇంతవరకు ఎవరూ తనతో అలా ప్రవర్తించలేదు. ఒక మనిషి తనను అలా ముద్దు పెట్టుకోవడానికి ట్రై చేయలేదు. అందుకే ఆమెకు ఎలా రియాక్ట్ అవ్వాలో తెలియక అతని వైపు బ్లైండ్గా చూసి తన ఎమోషన్స్ను కంట్రోల్ చేసుకోలేక ఎలాగైనా అక్కడి నుంచి పారిపోవాలని అనుకుంటూ హడావుడిగా అక్కడి నుండి పైకి లేచింది. కానీ అది ముందుగానే ఊహించినట్లుగా అక్షిత్ వెంటనే ఆమె చేతిని పట్టుకొని వెనక్కి లాగాడు. దాంతో ఆమె బ్యాలెన్స్ కోల్పోయి అతని ఒడిలో పడిపోయింది. ఆ క్షణంలో ఇద్దరి కళ్ళు కలుసుకున్నాయి. అక్షిత్ నెమ్మదిగా ఆమె ముఖంపై పడిన వెంట్రుకలను వెనక్కి సర్దుతూ, ఎక్కడికి పోతున్నావు? ఈసారి నిన్ను అంత తేలిగ్గా వదలను. సరే, ముద్దు గురించి మర్చిపో. నిన్నిబ్బంది పెట్టంలే, కానీ పారిపోకు అని ప్రేమగా అన్నాడు. అతని మాటలు ఆమెలో చెలరేగిన భావోద్వేగాలను నెమ్మదిగా కంట్రోల్ చేశాయి. నిజానికి వందల మిలియన్ల విలువైన బిజినెస్ సామ్రాజ్యంలో తన క్లయింట్స్తో డీల్స్ గురించి చర్చించడం కంటే ఆమెకు ఆ క్షణం ప్రేమ గురించి మాట్లాడడం చాలా కష్టమైన విషయమని అనిపించింది. వెంటనే అతని ఒడిలో నుంచి లేవాలనుకుంది. కానీ కానీ ఎందుకో ఆమె శరీరం బలాన్ని కోల్పోయినట్లుగా అనిపించడంతో కదల్లేక మౌనంగా అతని వైపు చూస్తూ ఉండిపోయింది. అప్పుడు అక్షిత్ ఆమెను నెమ్మదిగా పైకి లేపుతూ, పద, డిన్నర్కి వెళ్దాం అని అన్నాడు. అతని పక్కకు జరిగి సరిగ్గా కూర్చుంటూ, వెళ్దాం, కానీ అంతకుముందు నువ్వు అడిగింది నేనొకటి చేయాలి అని తలదించుకుంటూ అంది మేనక. ఏంటది? అర్థం కానట్లుగా ఆమె వైపు చూస్తూ అడిగాడు అక్షిత్. అప్పుడు మేనక నెమ్మదిగా తన కళ్ళను పైకెత్తి అతని వైపు చూస్తూ చిన్నగా ముందుకు వంగి అతని ముఖానికి దగ్గరగా వెళ్ళింది. ఆమె ఏం చేస్తుందో అర్థం కానట్లుగా క్షణక్షణానికి తన కళ్ళను పెద్దవి చేస్తూ చూస్తున్నాడు అక్షిత్. అప్పుడు అతనికి మరికొంచెం దగ్గరగా వెళ్ళిన మేనక సడన్గా తల పక్కకు తిప్పి అతని భుజంపై తన పెదవులను ఆనించి వెంటనే వెనక్కి జరిగింది. ఆమె చేసిన ఆ పనిని నమ్మలేనట్లుగా చూశాడు అక్షిత్. దానికి కారణం ఆమె అలా రియాక్ట్ అవుతుందని అతను కొంచెం కూడా ఊహించలేదు. తన మనసును ఓపెన్ చేయడానికి ఆమె చాలా కష్టపడుతుందని అతను అర్థం చేసుకుంటున్నాడు. అలాంటిది అంత త్వరగా ఒక సన్నని ముద్దు తన శరీరాన్ని తాకుతుందని అతను ఎక్స్పెక్ట్ చేయలేదు. అందుకే తెలియని ఆనందంతో అతని మనసు ఉక్కిరిబిక్కిరయింది. దాంతో సంతోషంగా ఆమె తలపై చెయ్యి వేసి నిమురుతూ, ఈ క్షణం నా జీవితంలో ఎప్పటికీ గుర్తుండిపోతుంది. కానీ చిన్న రిక్వెస్ట్, నెక్స్ట్ టైం కిస్ చేయాల్సింది అక్కడ కాదు అంటూ ఆమె ముఖంలోకి చూశాడు అక్షిత్. ఆ మాటకు ఒక్కసారిగా తన కళ్ళను పైకెత్తి అతని వైపు సూటిగా చూస్తూ, మీ అదృష్టం ఇంతవరకే ఉంది, దాన్ని ఇంకొంచెం లాగడానికి ట్రై చేయకండి అని అంది. ఆమె ఉడుకుమోతుతనాన్ని చూసి చిన్నగా నవ్వి, సరే చెయ్యను, ఇక డిన్నర్కి వెళ్దామా అంటూ పైకి లేచి తన చేతిని ఆమె ముందుంచాడు. మేనక అతని చేతిలో చెయ్యి వేసింది. దాంతో ఇద్దరూ కలిసి అక్కడి నుండి బయలుదేరి రెస్టారెంట్కి వెళ్ళి డిన్నర్ పూర్తి చేసి హోటల్కి వెళ్ళిపోయారు. తన రూమ్ దగ్గరికి వెళ్ళిన మేనక డోర్ ఓపెన్ చేసి లోపలికి వెళ్ళబోతుండగా, నేను కూడా ఈ రాత్రి ఇదే గదిలో ఉండనా అని వెనక నుంచి అడిగాడు అక్షిత్. దాంతో చురుక్కున వెనక్కి తిరిగి అతని వైపు చూసిన మేనక, మీకంటూ ఒక రూమ్ ఉంది, మీరు అందులోకి వెళ్ళొచ్చు అని అంది. అంటే నీకు నిద్ర పట్టడానికి ఇబ్బందిగా ఉంటే ఏదైనా హెల్ప్ చేద్దామని నా ఉద్దేశం పెదవి చివరే నవ్వుతూ అన్నాడు అక్షిత్. ప్రస్తుతానికి నాకు నిద్రపోయే ఉద్దేశం లేదు. రేపు షూట్ ఉంది, నేను సీన్ పేపర్ చూసుకోవాలి. సో ఇక మీరు వెళ్ళి మీ పని చూసుకోండి. గుడ్ నైట్ అని అంది మేనక. ఓకే, గుడ్ నైట్, టేక్ కేర్ అని చెప్పి వెళ్ళిపోయాడు అక్షిత్. మేనక డోర్ క్లోజ్ చేసి చిన్నగా నవ్వుకుంది. ఆ తర్వాత ఫ్రెష్ అయ్యి బెడ్ పైకి చేరిన ఆమెకు అక్షిత్ గుర్తొచ్చాడు. అతను పెట్టిన ముద్దును తలచుకుంటూ
తన చేతికి ఉన్న బ్రేస్లెట్ను తడుముకుంది. ఇంతలో ఆమె మొబైల్ ఫోన్లో నోటిఫికేషన్ టోన్ టింగుమంటూ మోగింది. అటువైపు నుండి అక్షిత్ దగ్గర నుండి మెసేజ్ వచ్చినట్లు చూపించడంతో దానిని ఓపెన్ చేసింది మేనక. త్వరగా నిద్రపో, బాగా అలసిపోయావు అంటూ వచ్చిన ఆ మెసేజ్ చూసి నవ్వుకొని, సరే ముందు మీరు నిద్రపోండి అని రిప్లై ఇచ్చి తన సీన్ పేపర్ను ముందు వేసుకుంది మేనక. నెక్స్ట్ రోజు జరగాల్సిన ఆ సీన్ను ఒకసారి రిహార్సల్ చేసుకొని ఆ తర్వాత నెమ్మదిగా నిద్రలోకి జారుకుంది. తర్వాత రోజు ఉదయాన్నే మేనక షూట్కి రెడీ అవుతుండగానే సనాతో కలిసి ఆ రూమ్కి వచ్చిన శ్రీనివాస్ డోర్ బెల్ కొట్టాడు. డోర్ తీసిన మేనక అంత ఉదయాన్నే వచ్చిన వాళ్ళిద్దరినీ చూస్తూ, ఏంటి విషయం, ఇద్దరూ ఒకేసారి వచ్చారు అని అనుమానంగా అడిగింది. దియా సౌరభ్ను స్పాన్సర్ చేస్తున్న కంపెనీ వాళ్ళు మన కంపెనీని అప్రోచ్ అయ్యారు. మీడియాలో మీరు చేసిన పోస్టింగ్ వల్ల వాళ్ళ ఆర్టిస్టులకు డ్యామేజ్ అయ్యిందని, కాబట్టి వాళ్ళకు సారీ చెప్పి ఈ మ్యాటర్ని ఇంతటితో క్లోజ్ చేయమని అడుగుతున్నారు. మన కంపెనీ కూడా వాళ్ళకు ఫేవర్గానే రియాక్ట్ అవుతుంది. ఆమె వెనకే లోపలికి వస్తూ హడావుడిగా చెప్పాడు శ్రీనివాస్. ఆ మాట విని మేనక ఏం మాట్లాడకముందే, అయినా ఆ ఏజెన్సీ ఎలా డిసైడ్ చేస్తుంది, ఇప్పుడు ఆ ఏజెన్సీ చెప్పినట్లు చెయ్యకపోతే ఏమవుతుంది అని కోపంగా అడిగింది సనా. మేనక మేడం గత జన్మలోలాగా సీఈఓ కాదు. ప్రస్తుతం ఆమె ఒక చిన్న ఆర్టిస్ట్. ఇప్పుడిప్పుడే ఎదుగుతోంది. ఈ పరిస్థితుల్లో ఆమె ఏజెన్సీని ఎదిరిస్తే అగ్రిమెంట్ ప్రకారం కంపెనీకి ఎక్కువ మొత్తంలో డబ్బును కంపెన్సేషన్గా చెల్లించాల్సి ఉంటుంది. ఇది ఆల్రెడీ అదితి సైన్ చేసిన అగ్రిమెంట్లో ఉంది. కాబట్టి మనం ఈ విషయం గురించి సీరియస్గానే ఆలోచించాలి అని అన్నాడు శ్రీనివాస్. ఓ షిట్, ఇప్పుడేం చేయాలి అంటూ కాలు కాలిన పిల్లిలా ఆలోచిస్తూ అటూ ఇటూ తిరుగుతోంది సనా. అంతా వింటున్న మేనక మాత్రం ఎదురుగా ఉన్న అద్దంలో చూసుకుని హెయిర్ సెట్ చేసుకుంటూ, నేను నా గత జన్మలో ఎవరికీ సారీ చెప్పలేదు, ఈ జన్మలో కూడా చెప్పను అని కూల్గా అంది. అంటే మీకేదైనా ప్లాన్ ఉందా? కానీ ప్రస్తుతం మనం ఏం చేయలేం కదా. అదితి అగ్రిమెంట్పై సైన్ చేసేసింది. ఇప్పుడు ఏజెన్సీకి ఎదురు తిరిగితే మిమ్మల్ని బ్లాక్ లిస్ట్లో చేస్తానని బెదిరిస్తుంది. ఒక్కసారి ఏజెన్సీ బ్లాక్ లిస్ట్లో పెడితే మీకు అవకాశాలే రావు. మళ్ళీ ఇండస్ట్రీలో ఎవరూ మీ వైపు కన్నెత్తి చూడరు అని కంగారుగా చెప్పాడు శ్రీనివాస్. ఆ మాటకు మేనక చిన్నగా నవ్వింది. ఆమె ఉద్దేశం ప్రకారం ఏజెన్సీ అంత తెలివి తక్కువది కాదు. ప్రస్తుతం తాను గ్లోరీ కంపెనీకి ఆసియా పసిఫిక్ అంబాసిడర్గా ఉంది. అందులో వచ్చే డబ్బులో ఎక్కువ పర్సెంటేజ్ లైలా ఏజెన్సీకి వెళుతుంది. కాబట్టి తనను బ్లాక్ లిస్ట్ చేయడానికి ఆ కంపెనీ అంత సాహసం చేయదని మేనక నమ్ముతోంది. అలా అని ఏజెన్సీని తక్కువ అంచనా వేయడానికి కూడా లేదు. ఎన్నో ఏళ్ల నుంచి ఆ ఏజెన్సీ ఇండస్ట్రీలో పాతుకుపోయింది. ఇలాంటి సమయంలో ఎలా రియాక్ట్ అవ్వాలో ఏజెన్సీకి బాగా తెలుసు. అందుకే కరెక్ట్గా తన నిర్ణయాన్ని బయటికి చెప్పలేకపోతుంది మేనక. అదే సమయంలో సనా కూడా ఏదో ఆలోచిస్తూ, ఛా, ఈ టైంలో అక్షిత్ సార్ ఉంటే ఈ ప్రాబ్లంని ఇక్కడికిక్కడే సాల్వ్ చేసేసేవాళ్ళు అని అంది. ఆ మాట వినగానే సీరియస్గా తల తిప్పి ఆమె వైపు చూస్తూ, అంటే నీ ఉద్దేశం ఏంటి? ఈ ప్రాబ్లం నేను సాల్వ్ చేసుకోలేనని అనుకుంటున్నావా అని సీరియస్గా అంది మేనక. ఆమె కోపాన్ని చూసి తడబడిన సనా, లేదు లేదు, నా ఉద్దేశం అది కాదు మేడం. సార్ కూడా ఉంటే ఏదో ఒక ఐడియా ఇచ్చేవారు కదా అని అంటూ నసిగింది. ఏం అవసరం లేదు. సౌరభ్ పుట్టినరోజు నన్ను సారీ చెప్పమని ఏజెన్సీ అడిగింది కదా. అయితే ఖచ్చితంగా ఈ సౌరభ్ పుట్టినరోజు చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది అని అంది మేనక. ఆ మాట విన్న శ్రీనివాస్ కొంచెం కంగారు పడుతూ, అసలు మీరేం ఆలోచిస్తున్నారో చెబుతారా మేడం? లేదంటే నేను ప్రమాదంలో పడతాను. అదితిని ఏజెన్సీకి పరిచయం చేసింది నేనే. ఆమె నా ఆర్టిస్ట్. కాబట్టి అదితి రూపంలో ఉన్న మీరు ఏం చేసినా ఆ ఎఫెక్ట్ నాపై పడుతుంది అని ఆందోళనగా అడిగాడు. అతని ఆందోళనను అర్థం చేసుకున్న మేనక చిన్నగా నవ్వి, మీరేం కంగారు పడకండి, దీనివల్ల మీకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. సౌరభ్ పుట్టినరోజున ఈ ప్రాబ్లం సాల్వ్ అవుతుంది అని కాన్ఫిడెంట్గా చెప్పింది. దాంతో ఇంకేం మాట్లాడలేకపోయాడు శ్రీనివాస్. కానీ సీఈఓగా గత జన్మలో మేనక గురించి, ఆమె సామర్థ్యం గురించి అతనికి బాగా తెలుసు కాబట్టి ఆమెను ఎక్కువగా ప్రశ్నించకుండా సరే అంటూ తలూపి అక్కడి నుండి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత సనా కూడా కొంచెం రిలాక్స్ అవుతూ, మీ కాన్ఫిడెన్స్ చూస్తుంటే ఖచ్చితంగా ఏదో ప్లాన్ చేసినట్లు అనిపిస్తుంది. సరే, అదేంటో నేను కూడా అతని బర్త్డే రోజే చూస్తాను. కానీ మీరు ఒక విషయం చెప్పండి.
నైట్ మీరు అక్షిత్ సార్‌తో హ్యాపీగా ఎంజాయ్ చేశారా? అని ఉత్సాహంగా ఆమె ముందుకు వెళ్ళి అడిగింది. ఆ ప్రశ్న వినగానే మేనక ఒక్కసారిగా కళ్ళెర్రజేసింది. అది చూసిన సనా తడబడుతూ, "ఇప్పుడు మీరెందుకు అంత కోపం తెచ్చుకుంటున్నారు? నిన్న రాత్రి మీరు అక్షిత్ సార్‌తో కలిసి బయటికి వెళ్లారు కదా! అందుకే మీరు హ్యాపీగా ఉన్నారా అని అడిగాను" అంటూ 2 అడుగులు వెనక్కి వేస్తూ చెప్పింది. "ఆ విషయం నీకెలా తెలుసు?" నుదురు చిట్లిస్తూ అడిగింది మేనక. ఆ ప్రశ్నకు నాలిక కరుచుకున్న సనా, "ఏం లేదు మేడం. నేనేదో ఊరికే అడిగానులే" అంటూ తప్పించుకోవాలని చూసింది. "ఏయ్! నిజం చెప్పు. ఈ విషయం నీకెలా తెలుసు?" అని వదిలిపెట్టకుండా అడిగింది మేనక. దాంతో సనా ఇక తప్పదన్నట్లుగా చూస్తూ, "అదేం లేదు మేడం. నేను నిన్న ఈవినింగ్ షూట్ అయిపోయాక మీతో పాటు హోటల్‌కి బయలుదేరాను కదా! అప్పుడే నన్ను హోటల్‌కి రావద్దని, మిమ్మల్ని డిన్నర్‌కి బయటికి తీసుకువెళ్తున్నానని అక్షిత్ సార్ నాకు మెసేజ్ చేశారు. అందుకే నేను మధ్యలోనే వెళ్ళిపోయాను" అని నిజం చెప్పేసింది సనా. ఆ మాట వినగానే, "అంటే నా దగ్గర వర్క్ చేస్తూ నువ్వు అతను చెప్పినట్లు వింటున్నావా?" అని కోపం నటిస్తూ అడిగింది మేనక. "అయ్యో! లేదు మేడం. నేనేం చేసినా మీ మంచి కోసం మాత్రమే పనిచేస్తున్నాను" అని నవ్వుతూ చెప్పింది సనా. ఆమె చెప్పింది నిజమే కావడంతో, "ఈ మధ్య నువ్వు మాటలు బాగా నేర్చుకున్నావు. ఇక షూట్‌కి టైం అవుతుంది పద" అంటూనే బయటికి నడిచింది మేనక. రూమ్ డోర్ క్లోజ్ చేసి ఆమె వెనకే లిఫ్ట్‌లోకి నడుస్తూ, "మేడం, ఒకటడుగుతాను నిజం చెబుతారా?" అని అడిగింది సనా. "నేను వద్దని చెప్పినా నువ్వు ఆగవు కదా! అడుగు" లిఫ్ట్ దిగి కారు వైపు నడుస్తూ అంది మేనక. "మీరు అక్షిత్ సార్‌ను మిస్ అవుతూ ఉంటారా?" టక్కున అడిగింది సనా. ఆ ప్రశ్నకు ఒక క్షణం ఆగి ఆమె వైపు చూసి, "ఇప్పుడెందుకిలా అడుగుతున్నావు?" అని అడిగింది. "కారణం ఉంది మేడం. ముందు మీరు ఆన్సర్ చేయండి" అని అడిగింది సనా. "నువ్వు ముందు ఇలాంటి పిచ్చి పిచ్చి ప్రశ్నలు అడగటం ఆపి పద, టైం అవుతుంది" అంటూనే టాపిక్ డైవర్ట్ చేస్తూ కారెక్కింది మేనక. దాంతో నిరాశగా కారెక్కిన సనా కారులో డ్రైవర్ ఉండడంతో ఏం మాట్లాడకుండా అతి కష్టం మీద తన నోటిని కట్టేసుకుంది. ఆ తర్వాత కాసేపటికి సెట్‌కి వెళ్ళిన వెంటనే మళ్ళీ మేనకను అదే ప్రశ్న అడగడానికి ట్రై చేసింది సనా. కానీ సెట్‌లో అందరూ సీన్ కోసం రెడీగా ఉండడంతో మేనక కూడా షూట్‌లోకి వెళ్ళాల్సి వచ్చింది. దాంతో సనాకు మళ్ళీ ఆమెతో మాట్లాడే అవకాశం రాలేదు. అయినా సనా ఆ విషయాన్ని వదిలిపెట్టాలని అనుకోలేదు. ఆ రోజు షూట్ పూర్తయ్యేంత వరకు ఆగి, సాయంత్రం మళ్ళీ రూమ్‌కి వచ్చాక కూడా అదే ప్రశ్న అడుగుతూ, "మేడం, ఇప్పటికైనా చెప్పండి" అని అంది. "నువ్వు దేని గురించి అడుగుతున్నావు?" అలసటగా సోఫాలో వాలుతూ అడిగింది మేనక. "అదే మేడం, ఉదయం అడిగాను కదా! మీరు అక్షిత్ సార్‌ని మిస్ అవుతూ ఉంటారా అని. ఆ ప్రశ్నకు మీరింకా సమాధానం చెప్పలేదు. సరే, అది వదిలేయండి. ఈరోజు మొత్తం మీరు షూట్‌లో ఉన్నారు కదా! ఒక్కసారైనా మీకు అక్షిత్ సార్ గుర్తొచ్చారా? మీరు సార్‌ని మిస్ అయ్యారా?" అని ఆమె ముఖంలోకి చూస్తూ ఉత్సాహంగా అడిగింది సనా. "అసలు నీకేమైంది? ఉదయం నుండి ఇదే ప్రశ్న అడుగుతున్నావు? నేనేం చెప్పాలని నువ్వు ఎక్స్‌పెక్ట్ చేస్తున్నావు?" కొంచెం విసుగ్గా అడిగింది మేనక. దాంతో ఇక ఆమె స్ట్రైట్‌గా ఆన్సర్ చెప్పదని అర్థం చేసుకున్న సనా నిరాశగా వెనక్కి వాలుతూ, "హ్మ్. అనుకున్నాను మీరిలాగే మాట్లాడతారని" అని అంది. "ముందు నువ్వు ఈ ప్రశ్న ఎన్నిసార్లు ఎందుకు అడుగుతున్నావో అది చెప్పు" అని అడిగింది మేనక. అప్పుడు సనా కొంచెం ముందుకు వంగి మేనక ముఖంలోకి చూస్తూ, "మేడం, ఒకటి చెప్తాను జాగ్రత్తగా వినండి. మనల్ని ఎవరైనా ఇష్టపడుతూ వాళ్ళ ప్రేమను ఎక్స్‌ప్రెస్ చేసినప్పుడు మనం కూడా వాళ్ళకు ఏదో ఒక టైంలో ఆ ప్రేమను ఎక్స్‌ప్రెస్ చేయాలి. లేదంటే ఎక్కువ రోజులు వెయిట్ చేయిస్తే అవతలి వైపు ఉన్న వాళ్ళకి విసుగు రావచ్చు. ఎవరిదాకో ఎందుకు, మన అదితి ఉంది కదా! తనే మనకు ఒక పెద్ద ఎగ్జాంపుల్. ఆమె సౌరభ్‌ను పిచ్చిగా ప్రేమించింది. కానీ వాడేం చేశాడు? ఏ విషయాన్ని క్లియర్‌గా చెప్పకుండా ఆమెను తన చుట్టూ తిప్పుకొని ఎంజాయ్ చేశాడు. చివరికి తన పరిస్థితి ఏమైంది?" అని అంది. ఆ మాటకు ఆలోచనగా చూస్తూ, "ఇంతకీ నువ్వేం చెప్పాలనుకుంటున్నావు?" అని అడిగింది మేనక. "మీకింకా అర్థం కాలేదా?" అని అనుమానంగా అడిగింది సనా. "ఉహూ" అంటూ తల అడ్డంగా ఊపింది మేనక. "అయ్యో! ఇంత కోడి బ్రెయిన్‌తో మీరు గత జన్మలో సీఈఓగా ఎలా చేశారు మేడం?" అని తల కొట్టుకుంటూ అడిగింది సనా.
ఆ తర్వాత ఏం జరగబోతుందో తెలుసుకోవాలంటే వెంటనే మన లవ్ టాకీస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని ప్రణయం సిరీస్లోని నెక్స్ట్ ఎపిసోడ్ను వినండి. మా ఈ కథలు మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, కమెంట్ చేసి, హై పాయింట్స్ కూడా ఇచ్చి మమ్మల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.